మోసం చేశారన్న కసి గిరిజన యువకుల్లో స్పష్టంగా కనిపిస్తోందని కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కదిరి నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజన యువత టీడీపీని ఆదరించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 500 మంది జనాభా ఉన్న తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. తాండాల అభివృద్ధికి కృషి చేస్తానని కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. పార్టీని ఆదరించండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మీకు వచ్చే రోజుల్లో ప్రతి తాండాలో కూడా నాయకత్వాన్ని ఇస్తాం, యువతను ప్రోత్సహిస్తాం. అదే రకంగా ఏదైతే మీకు చెప్పి మోసం చేసినటువంటి మాటలకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తాం. మీరెవరైతే తాండాల్లో సర్పంచ్లుగా పోటీ చేసినటువంటి వాళ్ళకు నిధులు లేక స్థానికంగా ఒక వీధి లైట్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీటి ఎద్దడి పరిష్కరించలేనటువంటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను తప్పుపడతా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళ ద్వారానే ఖర్చు చేయిస్తాం. ఇప్పటి వరకు కూడా అన్యాయమైనటువంటి సర్పంచుల నిధుల్ని విధుల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తాం. అంతే స్థాయిలో 500 జనాభా ఉన్నటువంటి తాండాల్ని ఖచ్చితంగా మా నాయకుడికి చెప్పి